హాయ్ అండి అందరికీ. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అన్నం చూడండి, అన్నం ఎట్లా నానిపోయిందో, చక్కగా మెత్తగా పిండిలాగా అయిపోయింది. ఈ మిగిలిపోయిన అన్నం కొద్దిగా ఎక్కువగానే మిగిలింది. మిగిలిన అన్నాన్ని వాటర్ పోసి 3 రోజులు ఇలా పులియబెట్టాను. ఇది చక్కగా పులిసిపోతుంది. మామూలుగా మనం చెట్టు మొదట్లో పిడికడ అన్నాన్ని మట్టి తోడి పెట్టే కన్నా ఇలా ఫర్మెంటేషన్ అంటే పులబెట్టడం ద్వారా దీని శక్తి అధిక రెట్లు పెరుగుతుంది. దీన్ని మనం ఫర్టిలైజర్ గా వాడొచ్చు, చెట్టు మొదట్లో బలానికి కూడా ఇవ్వచ్చు. ఇలా నేను 10 లీటర్ల బకెట్ లో ఇదంతా పోసేసి కలిపేసుకుంటున్నాను. మనం చెట్లకు తెల్ల పేను బంక పడుతుందండి. మందారం మొక్కలకైతే ఎర్ర పేను కూడా పడుతుంది, అది మనం కాండం కలర్ లో ఉంటుంది. దానికి మనం ఇలా అన్నాన్ని మెత్తగా నానబెట్టుకొని పిసుక్కున్న దాన్ని వడగట్టి షాంపూ కానీ పసుపు కానీ దాంట్లో అడ్డుపడకుండా కలుపుకొని స్ప్రే చేస్తే ఆ తెల్ల పేను బంక ఏ రోగం ఉన్నా కానీ పోతుందండి. నేను చాలా సార్లు స్ప్రే చేశాను, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈవినింగ్ టైంలో మనం సాయంత్రం స్ప్రే చేస్తే చెట్టును పట్టుకొని ఎక్కువసేపు ఉంటుంది. ఇప్పుడు మా చెట్లకు ప్రస్తుతం పైన అయితే స్ప్రే చేయట్లేదు, వానాకాలం కదా. నేను చెట్టు మొదట్లో ఇస్తున్నాను అన్ని చెట్లకు. వానల వల్ల కుండీలో నుంచి కొంచెం బలం అనేది పోతుంది కదా ప్రతి కుండీకి. ఇలా మనము అన్ని రకాల ద్రావణాలు మార్చి ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే అప్పుడు మన చెట్లు బలంగా పువ్వులు కాయలు అన్నీ వస్తాయండి. ఇంకొక రకం కూడా చూపిస్తాను. పిడికెడు అన్నం మాత్రమే మిగిలింది. ఆ అన్నాన్ని కూడా నేను వేస్ట్ గా పడేయకుండా ఈ డబ్బాలో పోసి వాటర్ పోసి అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాను. చూడండి ఎలా పిండి లాగా అయిపోయిందో, పిండి కలిపిన నీళ్ళలాగా. ఇది కొద్దిగానే ఉంది కాబట్టి నేను మీకు ఈరోజు మజ్జిగతో ద్రావణం ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇది కూడా 3 డేస్ నుండి పులియబెట్టిన మజ్జిగ అండి. ఇది నేను ఇంట్లో వెన్న తీసి తయారు చేసిన మజ్జిగ, నేను కొని తోడేసింది కాదండి. ఎట్లాగో ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్ లో మీగడ ఉంచుతాం కాబట్టి ఈ మజ్జిగ మాకు తాగబుద్ధి కాదు. అందుకని నేను ఇలా చెట్లకి ఇచ్చేస్తుంటాను. నేను మజ్జిగ చేసిన తర్వాత 3 డేస్ ఇలా ఉంచేసి దీన్ని మధ్య మధ్య కలుపుతూ ఉంటాను. మనం ఇదైతే చెట్లకు చాలా మంచి ద్రావణం అండి. దీంట్లో మనం ఉంటే ఇంగువ కూడా కలుపుకోవచ్చు. ఇంగువ కలుపుకుంటే ఇంకా కొద్దిగా అధిక రెట్లుగా పనిచేస్తుంది. ఇదైతే ప్యాకెట్ పాలు కాదండి, మేము రోజు బర్రె పాలు తీసుకుంటాము. మా ఇంటి దగ్గరే రోజు వెళ్ళి తెచ్చుకుంటాం. వాళ్ళు ఈ సిటీలో ప్లేస్ ఉండదు కదా బర్రెలను బయటకు పంపించడానికి. వాళ్ళు పెద్ద బర్రెలండి, ఇంట్లోనే వాళ్ళు వాటికి మేత ఇస్తూ పాలు అమ్ముతారు కాబట్టి మేము తెచ్చుకుంటాము. ఇవి ప్యాకెట్ పాలు అయితే కాదు. ఇలా నేను చేసిన మజ్జిగను వేస్ట్ పోనివ్వకుండా చేసినప్పుడల్లా ఇలా చెట్లకి చేస్తూ ఉంటాను. దీంట్లో కూడా 10 లీటర్ల నీటికి అంత మజ్జిగ కలిపి ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పల్చగా కలుపుకొని అన్ని చెట్ల మొదట్లో ఇచ్చేసుకోవచ్చు. ఇదైతే నేను స్ప్రే చేయనండి, చెట్టు మొదట్లోనే ఇచ్చేస్తాను మొత్తం. ఇలా పల్చగా కలుపుకొని అన్ని చెట్లకు ఇచ్చేసుకోవాలి. ఇలా ద్రావణాలన్నీ మార్చి ఇస్తూ ఉండాలండి, ఎప్పుడు ఒక రకమే ఇవ్వద్దు. అన్ని రకాలు మనం ఇలా జ్యూస్ రూపంలో, లిక్విడ్స్ రూపంలో చేసి ఇచ్చేసుకోవాలి. ఈ మిగిలిన దాన్ని కూడా నేను ఇంకొక బకెట్ కలిపి ఇచ్చేస్తానండి. బాయ్ అండి.